తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన మద్దతుదారులు విజయం సాధిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పంచాయతీ ఎన్నికలు మొదటి విడత ఈవేళ ఎన్నికలు జరిగినాయి. ఈవేళ మధ్యాహ్నం నుంచి ఎన్నికల ఫలితాలకు సంబంధించి కూడా రిజల్ట్ వస్తుంది. కౌంటింగ్ జరుగుతోంది ఒక పక్క. అయితే ఈ కౌంటింగ్ జరుగుతున్న సందర్భంలో వస్తున్న ఫలితాల యొక్క అంచనాలను కూడా ఫలితాలను చూసినట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో గెలుస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తం మీద 3 విడతల్లో రాష్ట్రంలోని 12,733 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 1,12,288 వార్డు సభ్యులకు 3 విడతల్లో ఎన్నికల నిర్వహణ జరుగుతోంది. డిసెంబర్ 11 అంటే ఈ వేళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మొదటి విడత ఎన్నికలు జరిగినాయి. ఈవేళ దాదాపు 3,834 గ్రామ పంచాయతీలకు, అదేవిధంగా 27,600 వార్డు సభ్యులకు ఈవేళ ఎన్నికలు జరిగినాయి. ఈవేళ మధ్యాహ్నం నుంచి ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ నెల 14వ తేదీన, అదేవిధంగా 17వ తేదీన మరో 2 విడతల్లో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కొనసాగనున్నాయి. ఈ నెల 17వ తేదీకి ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అంతా కూడా పూర్తిగా ముగియనున్నది. ఇప్పటి వరకు మనం కూడా మొదటి విడత జరిగిన ఎన్నికలకు సంబంధించి మనం కూడా ఒకసారి పరిశీలించినట్లయితే కూడా మొత్తం 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 37,440 వార్డు సభ్యులకు ఈ ఎన్నికలు జరిగినాయి. దాదాపు 5,61,00,000కు పైగా ఓటర్లు, 56,19,230 మంది ఓటర్లు ఇందులో పాల్గొన్నారు. ఇప్పటి వరకు మనకు ఫలితాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. ఇప్పటి వరకు మనకు ట్రెండింగ్ చూసినట్లయితే కూడా 650కి పైగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందినట్టుగా మనకు క్షేత్రస్థాయి నుంచి, అంటే ఆయా జిల్లాల నుంచి సమాచారం అందుతుంది. అదేవిధంగా బీఆర్ఎస్కు సంబంధించి 250కి పైగా సర్పంచులు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి దాదాపు 50 మంది, అదేవిధంగా ఇతరులు అంటే ఏ పార్టీకి మద్దతు కాని వాళ్ళు ఒక 150 మంది దాకా గెలుపొందినట్టుగా సమాచారం ఉన్నది. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతుంది. అంటే ఈ వచ్చిన ఫలితాలను కూడా మనం కూడా అంచనా వేసినట్లయితే కూడా బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడింటిని కూడా కంపేర్ చేసినట్లయితే కూడా దాదాపు 3 వంతులకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. దాదాపు 90% మంది కాంగ్రెస్ మద్దతుదారులు ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని చెప్పేసి ఇప్పటికే అంచనాలు వేసుకుంటున్నారు. ఒకవేళ ఈ ట్రెండింగ్ మనం కూడా పరిశీలించినట్లయితే కూడా 90% కాకపోయినా 70 నుంచి 80% గెలుపొందే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫలితాలు కూడా అదేవిధంగా కనిపిస్తున్నాయి. మొదటి విడతలో వచ్చే ఫలితాలను, మొదటి విడతలో ఉన్న ఈ పరిస్థితిని కూడా అంచనా వేసుకొని ఈ నెల 14న, 17న 2 విడతల్లో జరగనున్న ఎన్నికల్లో మరింత మంది, అంటే అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలుపొందేదానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా కృషి చేయనున్నారు. ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాలకు సంబంధించి, ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మీ పరిధిలో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలన చేయాలి. ఆయా నియోజకవర్గాలలో పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అదేవిధంగా ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వాళ్ళందరితో కూడా మాట్లాడి మండల స్థాయి వరకు కూడా ఈ ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేటట్టుగా చూడాలని చెప్పి దిశానిర్దేశం చేశారు. ఆ దిశలోనే ఆయా మంత్రులందరూ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క గ్రామ పంచాయతీలు, అంటే ఎక్కడైతే వాళ్ళు స్థానికంగా ఉంటారో ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా చేసుకునేదానికి అక్కడ ఉన్న అన్ని వర్గాల వారిని కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మనం కూడా మొత్తం మీద ఈ 3 విడతలకు సంబంధించి కూడా చూసినట్లయితే దాదాపు 1,200కు పైగా గ్రామ పంచాయతీలు ఇప్పటికే సర్పంచులంతా కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఆయా నియోజకవర్గాలు, అదేవిధంగా మండల స్థాయి, అదేవిధంగా జిల్లా స్థాయి నాయకులంతా కూడా కలిసికట్టుగా
గ్రామాలలో గ్రామ స్థాయిలో నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చేదానికి చేసిన కృషి ఫలితమే ఈ ఫలితాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తోంది. ఏదైతే గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అవుతాయో వాటికి ప్రోత్సాహంగా ప్రభుత్వ నిధులు కూడా వస్తాయి కాబట్టి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే ఆ నిధులు ప్రోత్సాహక నిధులతో గ్రామ పంచాయతీలు బాగుపడేదానికి అవకాశం ఉందని చెప్పేసి అక్కడున్న గ్రామ అందరిలో కూడా కొంత అవగాహన తీసుకొచ్చి ఏకగ్రీవాలు ఎక్కువ అయ్యేదానికి ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు 1200 పైగా అయినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే విడతల వారీగా 3 విడతల్లో జరుగుతున్న ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువ గెలిచేదానికి అట్లీస్ట్ 70 నుంచి 80% కాంగ్రెస్ మద్దతుదారులు గెలుస్తారని అంచనా వేస్తున్నారు. ఆ మేరకు ఫలితాలు వచ్చేటట్టుగా క్షేత్రస్థాయిలో నాయకత్వాన్ని అంతా కూడా సమాయత్తం చేశారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులంతా కూడా ఈ పంచాయతీ ఎన్నికల మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించారని చెప్పవచ్చు. ఈ నెల 8, 9 2 రోజుల పాటు గ్లోబల్ సమిట్ ఉన్నందున చాలామంది క్షేత్రస్థాయికి వెళ్ళలేకపోయారు. అయినప్పటికీ కూడా ఈ నెల 9వ తేదీన గ్లోబల్ సమిట్ అయిపోయిన తర్వాత పూర్తిగా వీళ్ళంతా కూడా గ్రామాలలో మకాం వేసి అక్కడున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ కాంగ్రెస్ మద్దతుదారులు గెలిచేదానికి కృషి చేస్తున్నారు. ఈ సంఖ్య ఇప్పుడు ఏదైతే ఫలితాలు వస్తున్నాయో ఆ ఫలితాలను అంచనా వేసినట్లయితే కూడా కాంగ్రెస్ పార్టీ ఒకటే మూడొంతులు మద్దతుదారులు గెలుపొందుతూ ఉండగా మిగిలిన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, రెండు కలిపి 1 వంతు మాత్రమే అభ్యర్థులు గెలుస్తున్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే వచ్చే 2వ విడత 3వ విడత ఈ సంఖ్య మరింత పెంచేదానికి మరింత పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఓవర్ టు స్టూడియో.